హలో ఆల్, ఇది విజయదశమి రోజు నేను కృష్ణహారతి చూద్దామని వెళ్ళాము. దర్శనం ఆల్రెడీ అయిపోయింది కదా ముందు రోజే అని చెప్పి. ఎంత రష్ ఉన్నారంటే మీకు ముందుకెళ్ళాక చూపిస్తాయి. ఇదంతా వెళ్ళే దారి. భవాన్లు అందరూ ఈరోజు దుర్గగుడికి వెళ్తున్నారు. మాల విరమణ చేస్తారు కదా, దానికోసం దీక్ష విరమణ. చాలా అంటే చాలా క్యూ ఉంది అసలు. ఎంత క్యూ అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్యూ. సో ఇంకా నేను కృష్ణహారతి మిస్ అయిపోయాను, వెళ్ళలేకపోయాము. ఎందుకు అంటే చాలా లైన్ ఉంది, చాలా టైం పట్టేసిద్ది అని. మీలో ఎంతమంది విజయవాడ గుడి దర్శనం చేశారు ఈ దేవీ నవరాత్రుల్లో కమెంట్ చేయండి, చూద్దాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా కూడా చూద్దాం, చెప్పండి. అండ్ మనకి ఇవి ఎంట్రన్స్ ఫ్లైఓవర్ నుంచి మొత్తం చాలా అడుగడుగున పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఏమైనా తెలియపోయిన వాళ్ళు చెప్పడానికి. మంచిగా వాటర్ ఉన్నాయి అక్కడక్కడ భక్తుల కోసం. చాలామంది, మేమే కాదు చాలామంది రిటర్న్ అయిపోయారు. ఇదిగోండి ఇలా క్రౌడ్ ఫుల్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము 5th డే వెళ్ళాం దర్శనంకి. ఆ రోజు మాకు 1 అవర్లో అయిపోయింది దర్శనం. మార్నింగ్ 5కి అలా వెళ్ళాను, 6 కల్లా బయటకు వచ్చేసాము. కానీ ఈరోజు ఎప్పుడు వెళ్ళే లైన్ కాకుండా ఇంకా అడిషనల్ లైన్ కూడా యాడ్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ. కానీ ఈసారి ఏం చేశారంటే లెఫ్ట్ సైడ్ ఇంకొక వే ఏర్పాటు చేసి ఇట్లా పంపిస్తుంది. ఇది ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది కదా, అంతా చాలా ట్రాఫిక్ అయిపోద్ది అని చెప్పి ఇలా బ్యాచ్లు కొంతమంది పంపిస్తున్నారు. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసాము. అసలు లైన్ కదలట్లేదని మేము ఇంకా వెనక్కి వచ్చేసాము. ఇంకొకసారి పాసిబుల్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కృష్ణహారతి చూడడానికి అని. భవానీలో అయితే చాలా అంటే చాలా మంది క్రౌడ్ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో లాంగ్ డే.